సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంచానిరుద్ ఎడిట్స్. సో ఇవాళ ఈ వీడియోలో పిక్సెల్ ల్యాబ్లో క్రిస్మస్ పోస్టర్ ఎడిటింగ్ ఎలా చేయాలని ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ న్యూ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే నొక్కండి. అండ్ ఇక్కడ పైన లాస్ట్లో కనిపిస్తున్న 3 డాట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా విడ్త్ అండ్ హైట్ని 3840 అని టైప్ చేసేయండి. 1280ని కట్ చేసి ఓకే నొక్కండి. అండ్ ఈ కింద 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గ్రేడియంట్ అనే దానిలోనే ఉండి అండ్ ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ లైన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ కింద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కలర్ అనే పెయింట్ బకెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ రెడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ దాని మీద క్లిక్ చేసి కాస్త డార్క్ రెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఓకే నొక్కేసేయండి. అండ్ మళ్ళీ ఓకే నొక్కి డన్ నొక్కేసేయండి. అండ్ మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బెజియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ బెజియర్ మోడ్లో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ బెజియర్ మోడ్లో రెండో ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత యాక్షన్స్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత బెజియర్ మోడ్లో మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫిల్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని స్ట్రోక్ విత్ వచ్చేసరికి 0 పెట్టేసుకుని టిక్ మార్క్ నొక్కేసేయండి. అండ్ ఆ తర్వాత ఈ లేయర్ని లాక్ చేసేసేయండి. అండ్ ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ కిందకి స్క్రోల్ చేసి కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రైట్కి స్క్రోల్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని డన్ నొక్కండి. కాస్త పెద్దది చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ లేయర్ని కిందకి అనుకోండి. అండ్ ఇలా చూపిస్తున్నట్లుగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కాస్త కిందకి స్క్రోల్ చేసుకుని ఒపాసిటీ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా 44 సెలెక్ట్ చేసుకుని డన్ నొక్కేయండి. ఈ లేయర్ని కూడా లాక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ మెరీ క్రిస్మస్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసే ఇమేజ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకున్నారు కదా. లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని లాక్ చేసుకుని అండ్ ఈ కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనేది దాన్ని కట్ చేసేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా విషెస్ని రాసేయండి. మెరీ క్రిస్మస్ టు ఆల్ అని. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని టైప్ చేసేయండి. ఇక్కడ కామా పెట్టేసి ఎంజాయ్ బెటర్ ఎవ్రీవన్ అని టైప్ చేయండి. డన్ నొక్కండి. ఓకే నొక్కండి.
కిందకి స్క్రోల్ చేసుకుని ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మై ఫాంట్స్ అనే దాంట్లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేసుకుని జెనెరా ఫాంట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఫాంట్స్ అని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నేను కింద లింక్ ఇస్తాను, వెబ్సైట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జెనెరా అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, డన్ నొక్కేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకుని కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని డన్ నొక్కేయండి. అండ్ సైజు కొంచెం చిన్నగా చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని లాక్ చేసేయండి. అండ్ థర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక అండ్ ఈ క్రిస్మస్ ట్రీని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా సైజుని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. నేను చేస్తున్నట్లుగా మీరు చేయండి, అడ్జస్ట్ చేసుకోండి. పెట్టుకున్నాక ఈ లేయర్ని కింద కనుక్కోండి. లాక్ చేసేసుకోండి ఆ లేయర్ని. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డెకరేషన్ ఇమేజ్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. నేను కిందకి స్క్రోల్ చేసి ఈ కింద లేయర్ని మీద క్లిక్ చేసి షాడో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా షాడో అడ్జస్ట్ చేసుకోండి. సారీ గైస్, పిక్సెల్ ల్యాబ్లో షాడో ప్రాబ్లం ఉంది, అందుకే బ్లర్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కాస్త షాడో అన్నట్లుండిద్ది. డన్ నొక్కేసేయండి. అండ్ సేమ్ ఈ లేయర్ మీద కూడా క్లిక్ చేసి షాడో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా అండ్ మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకుని కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పైన చూపిస్తున్న ఈ వర్టికల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. రైట్ సైడ్ ఫ్లిప్ అయిపోద్ది. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ లేయర్స్ అన్ని లాక్ చేసేసుకోండి. అండ్ మళ్ళీ ఇంపార్టెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ శాంటా క్లాస్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ శాంటా క్లాస్ కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. దీని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసుకొని షాడో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందా చూపించాను కదా అదే కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కిందకి ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఇంపార్టెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ ఎఫెక్ట్ అయితే స్నోఫాల్ అన్నట్లుండిద్ది, నిజమైన క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ అన్నట్లుండిద్ది. కనుక ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసేసుకోండి ఇమేజ్ని. ఇక్కడ చూపించినట్లుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 లేయర్స్ని లాక్ చేసేసుకోండి. అండ్ ఈ కింద ఉన్న ఈ లేయర్స్ అన్నిటిని చూపిస్తున్నాను కదా, నేనైతే చూపిస్తున్నానో ఆ లేయర్స్ అన్నిటిని పైకి అనుకోండి. పైకి అడ్జస్ట్ చేసేసుకున్నారు కదా. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్వాలిటీ వచ్చేసి డైమెన్షన్స్ అల్ట్రా సెలెక్ట్ చేసుకుని సేవ్ టు గ్యాలరీ నొక్కేసేయండి. సేవ్ అయిపోయింది కదా, బట్ ఇంకొంచెం ఎడిటింగ్ ఉంది. దీన్ని లైట్ రూమ్ అప్లికేషన్లో ఇంపోర్ట్ చేసేసుకుని ఈ ఫోటోని కాస్త అడ్జస్ట్ చేసేసుకోవాలి.
సో ఇంకా లేట్ చేయకుండా లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్ళే ముందు గూగుల్ ఫొటోస్లో మనం ఎడిట్ చేసుకున్న పోస్టర్ని ఓపెన్ చేసుకుని అండ్ దీని మీద ట్యాప్ చేసి షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. షేర్ సింబల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ టు యాప్స్ అనే దాంట్లో యాడ్ టు లైట్ రూమ్ అని సెలెక్ట్ చేసుకోండి. షేర్ అయింది కదా, ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని మెనూలోకి వెళ్ళి లైట్ రూమ్ ఓపెన్ చేసుకోండి. లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాక ఆల్ ఫొటోస్ అనే దాని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోజర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఎక్స్పోజర్ వచ్చేసి 0.60 EV సెలెక్ట్ చేసుకుని కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి. ఇక్కడ చూపిస్తూ అండ్ ఆ తర్వాత టెంపరేచర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి టెంపరేచర్ని కాస్త తగ్గించుకోండి, బ్లూయిష్గా ఉండిద్ది కాస్త. అండ్ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అనే దాని మీద క్లిక్ చేసేయండి. అండ్ ఎక్స్పోర్ట్ చేశాక ఓకే నొక్కేసేయండి. ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో వీడియో ఎలా ఉంది గైస్? వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ మెరీ క్రిస్మస్ టు ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.